మేము 18 సంవత్సరాల నుండి మేము ఆశా రంగంలో సర్వీస్ చేస్తున్నాం. స్టార్టింగ్‌లో మాకు పని దినాలు నెలలో 4 రోజులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పని దినాలు నెల మొత్తం చేసినా గూడా మాకేంటంటే వేతనం లేదు. గర్భవతిని 3 నెలల 12 వారాల లోపు గర్భవతిని మేము నమోదు చేసుకుంటేనే వాటికి విలువ. లేదు ఐదో నెలొచ్చింది వాళ్ళు చెప్పలేరు. ఇక్కడ మన ఏరియా అర్బన్. అర్బన్‌లో ఎలా ఉంటదంటే గ్రామాల నుండి వచ్చే వాళ్ళు అదే ఇంట్లో ఉంటారు, అక్కడే ఉంటారు. వాళ్ళని తొందరగా గుర్తించొచ్చు. వీళ్ళ అర్బన్‌లో ఎట్లా ఉంటదంటే ఇయాల వచ్చినోళ్ళు ఈ ఇల్లు మారొచ్చు, ఆ ఇల్లు మారొచ్చు. మళ్ళీ ఇక్కడ నుండి అక్కడ పోద్దు. మేము నమోదు చేసుకున్నామంటే ఇంకొక నా ఏరియాని మాకే కొన్ని గొడవలు వస్తుంటాయి. అలాంటిది మేము మాకు టార్గెట్ ఏఎన్సీ మెయిన్ ముఖ్యంగా మేము సఫర్ అవుతున్నామంటే ఏఎన్సీ టార్గెట్. ఏఎన్సీ టార్గెట్ అంటే మేము సృష్టిగానే మేమేమి చేసేది కాదు కదా మేడం. అలాంటిది మమ్మల్ని గుర్తించట్లేదు. గవర్నమెంట్ డెలివర్ అయితేనే మాకు డబ్బులు పడతాయి. గవర్నమెంట్ డెలివరీ లేదు. వాళ్ళను 3వ నెల నుండి మేము నమోదు చేసుకొని ప్రతి నెల చెకప్ చేయించి డెలివరీ గవర్నమెంట్లో అయితే గవర్నమెంట్ డెలివరీలో ఆసుపత్రిలో ఏమన్నా అశ్రద్ధ వహించిన వాళ్ళు మాకేంటమ్మా మీరున్నారు కానీ మేమైతే వెళ్ళిపోతాం అని వాళ్ళు ప్రైవేట్ కూడా పోయే పరిస్థితులు చాలా ఎదుర్కొంటున్నాం. అలాంటప్పుడు మాకు దానికి ఆ కేసుకు డబ్బులు ఉండవు. ఇట్లా మేము ఎన్ని సమస్యలు ఎదుర్కొంటాం. స్ఫూటం మేడం, స్ఫూటం అంటే ప్రతి నెల టార్గెట్ మేడం మాకు. అదొక హింస. ఇదిగో టీబీ ఉన్నది, వాళ్ళని తీసుకుపోయినాము, వాళ్ళని చూయించినామంటే అది వేరు. అప్పట్లో అలాగే ఉండే మేము ఎక్కిన పరిస్థితి. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుండి స్ఫూటం కూడా టార్గెట్ మేడం. ఒక క్యాండిడేట్కు ఒక ఆశాకు ఇంత 4 దేవాలి 5 దేవాలి పాపులేషన్ బట్టి వాళ్ళని బతిమలాడతామా ఏమైతామా. అందరికీ టీబీ ఉండాలని లేదు కదా మేడం. కాకపోతే టార్గెట్ ప్రతిదీ టార్గెట్. ఇది మేము వచ్చినప్పటి నుండి మాతా శిశు మరణాలు చాలా వరకు తగ్గించాం మేడం. ఏ సర్వే వచ్చినా ప్రతి సర్వేకి మమ్మల్నే వాడుకుంటారు మేడం. ప్రతి సర్వే కంటి వెలుగు చేస్తే దానికి డబ్బులు ఉండవు, ఇమ్యునైజేషన్ చేస్తే దానికి డబ్బులు ఉండవు, మేము పల్స్ పోలియో చేస్తే దానికి డబ్బులు ఉండవు. ఏమైనా ప్రతిదీ ఎన్సిడి ఆన్లైన్ మేమే చేయాలి, విలేజ్ హెల్త్ ప్రొఫైల్ మేమే చేయాలి. సిస్టర్లు చేసే వర్క్ కూడా మేము చేస్తున్నాం మేడం. కానీ కలిసి చేస్తున్నామంటే మరి వాళ్ళకు వేతనం ఎంత ఉంటుంది, మాకు వేతనం ఎంత ఉంటుంది అనేది మాత్రం ఇది ప్రభుత్వానికి పట్టింపు లేదు. మేనిఫెస్టోలో పెట్టిండు మన రేవంత్ రెడ్డి అన్న గారు, మేము ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తానన్నాడు. మేము దానికి మించి మమ్మల్ని ఇవ్వమని అనట్లేదు. ఆయన హామీ ఇచ్చిన మాట వరకే ఆయనను నిలబెట్టుకోమంటున్నాం. మాకు ఉన్నది ఏంటి, ఈ రోజుల్లో ఒక కుటుంబము నడవాలంటే మినిమం ఎంత కావాలనో తనకు తెలుసు కదా, రేవంత్ రెడ్డి గారికి తెలుసు కదా. ఆశాలు ఏం పని చేస్తున్నారు, ఎందుకు కింది స్థాయి నుండి ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా విలేజ్ ఒక పై ఆఫీసర్ వచ్చిందంటే ఆశాకు పాపులేషన్ తెలుసు అంటారు. ఆశాకు తెలుస్తుంది పాపులేషన్ నిజంగానే, కానీ ఆశ చేసే పనిని మాత్రం గుర్తించట్లేదు. ఈ ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా మాకు వేతనం 18,000 ఇవ్వాలనే కొట్లాడుతున్నాం. ఫిక్స్డ్ వేతనం ఆశ ఆశ అంటే ఆశతోనే బతుకుతున్నాం. ఇప్పటి వరకు కూడా మేము ఆశా రంగంలో 18 సర్వీస్ అయిపోయింది. అయినా మేము మళ్ళీ ఉట్టిగానే వెళ్ళిపోవాలి ఇంటికి, కానీ మాకు ఇచ్చేది మాత్రం ఏమీ లేదు. ఎన్ని పనులు చేస్తున్నామంటే ఒక్కొక్కసారి మా ఆశాలు అయితే నేల కొరిగిపోతున్నారు. ఈ టార్చర్ సిస్టర్ల టార్చర్ తట్టుకోలేక కలిసి ఉన్నదాన కలిసే ఉంటున్నాం. ఒక డెలివరీ కేసు తీసుకుపోతే మేడం మినిమం నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వెళితే ఏ టైం అవుతుందో మాకు తిరిగి వచ్చే వరకు తను డెలివరీ కావాలి, ఆ రోజు తనను చూడాలి, మేము ఇంటికి రావాలి. తను సుఖప్రసవం కావాలంటే మేము వెంటనే ఉండాలి. ఈ పబ్లిక్ కూడా ఎట్లున్నారంటే మేడం మా మీద నమ్మకంతో మా ఇదితో వాళ్ళను మోటివేషన్ చేసి తీసుకొని వెళ్తాం. కానీ మేము అక్కడ ఉప్పిడి ఉపవాసం ఉండాల్సిందే. మేము వెళ్ళినామా, మేమేమైనామా, ఏం తిన్నామా అనేది మాత్రం ఎవ్వరు అడగరు. రోజు కానీ 2 రోజులు కానీ డెలివరీ తీసుకపోతే ఖచ్చితంగా డెలివరీ ఇంటికి అయ్యి వచ్చేదాకా మేము అక్కడే ఉండాల్సి వస్తుంది. కానీ మా పరిస్థితులను రేవంత్ రెడ్డి అన్న గమనించి తనకంతా తెలుసు, తెలియదని కాదు, కాకపోతే చిన్న చూపు, మరి ఎందుకు చిన్న చూపు చూస్తుండో తెలియదు. మేము చేసే పని మాత్రం ఎవరు కూడా చేయరు. రోజుకు కనీసం కూలి పనికి పోతే 600-700 ఉంటున్నాయి. రేవంత్ రెడ్డి అన్న గారికి తెలియదా? తెలుసు. కానీ మేము ఎందుకంటే ఇక దీంట్లో మేము ఒక్కటే, మాకు మాత్రం గ్రామాల్లో మాత్రం మంచి పేరుంది మేడం. మన ఇంటికి వచ్చిందా ఆశా వర్కర్, మాకున్నంత విలువ ఎవరికి లేదు. కానీ మాత్రం శూన్యం. మా పిల్లలను చూసుకునేది లేదు, మా ఫ్యామిలీ చూసుకునేది లేదు, ఏది లేదు. మేము ఎన్ని బాధలు పడుతున్నామంటే ఆ పైనోనికి తెలియాలి, అనుభవించే మాకు తెలియాలి. యూనిఫామ్లు ఇచ్చి మళ్ళీ 2 సంవత్సరాలు అయింది. యూనిఫామ్ లేకపోతే మళ్ళీ అదొక రిమార్కు.
బుక్కులు మొన్న ప్రింటెడ్ ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు 13 రికార్డులు మేమే రాయాలి, మేమే కొనుక్కొచ్చుకోవాలి, మేమే రాయాలి. ఈ ఒత్తిడి మన సిఐటి కొట్లాడినప్పుడు ఒక 2 మంత్స్ ఏమైంది, ఇంకా ఆ బుక్కులు మొదలు పెట్టలేము. బుక్కులు మాత్రం ఇచ్చిండ్రు. మళ్ళీ అందులో అవి అన్నీ కరెక్ట్ లేదు. మళ్ళీ మా పై అధికారులు ఏమంటారంటే, అందులో కరెక్ట్ లేకపోతే మీరు ముందు బుక్కులలో రాసుంటారు కదా, అదే విధంగా రాయండి, ముందు రాసినట్టు రాయండి, అందులో ఏముంటాయో అవే చేయండి. మేడం మాకు కావాల్సింది ముందు ఫిక్స్డ్ వేతనం కావాలి, ప్లస్ ఈఎస్ఐపిఎస్ ఉద్యోగ భద్రత కావాలి మేడం. మేము ఇప్పుడు నా వయసు ఇప్పుడు 18-20 సంవత్సరాల నుండి నేను చేస్తున్నా. నా వయసు 59 సంవత్సరాలు వచ్చింది. వెళ్ళిపోమంటే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, నాకేం లేదు. నాకు సేవ చేయాలి ప్రజలకు, కానీ నన్ను మాత్రం నేను పోషించుకునే స్థితిలో కూడా ఉండే విధానం లేదు. దయచేసి రేవంత్ రెడ్డి అన్నగారు, మా ఆశాలందరి తరఫున కూడా నమస్కరించి చెప్తున్నాను, మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఒక స్థాయికి తీసుకొస్తామని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి సార్ గారు ఫిక్స్డ్ వేతనం చేస్తే ఈ నీడలకు ఆ జెండలకి ఈ జెండలకు కూడా పోవాల్సిన పని లేదు. ఆయన చేయాలనే ఆశతో మేము ఎంత పరుగులు ఎత్తున్నాం. రేవంత్ రెడ్డి సార్ను మేము ఎంత ఇష్టపడి ప్రేమతోటి ఓట్లు వేసి అయ్యగారిని గెలిపించినాం. అయ్యగారిని ఒక హోదాలో ఉంచాలి, మమ్మల్ని కనికరిస్తాడు, మమ్మల్ని చూస్తాడు, మా పేదరికాన్ని పోగొడతాడనే ఆశతోటి అయ్యగారికి ఓట్లు వేసినాము. అయ్యగారికి నమస్కారాలు. మరి మమ్మల్ని గుర్తు చేసుకొని మాకు వేతనం పెంచి మాకు చివరి చూపులకు కూడా మా కొడుకులు బిడ్డలు కూడా ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని పోషించే శక్తి లేదు. నాకు 58 సంవత్సరాలు సార్. నాకు కొన్ని రోజులు పోతే కాళ్ళు చేతులు కూడా నాకు సహకరించవు. నేను ప్రజాసేవ చేసినా కానీ నాకు ఎవరు అవుతారో ఆ దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. నా దగ్గర ఇంతవరకు ఏమీ లేదు, దాచుకున్న డబ్బు కూడా లేదు, ఏం లేదు. అయ్యగారే కనికరించాలి మేడం మమ్మల్ని.